దైవజన్ని చేర్చుకున్నావు, ఇదిగో దైవజనికి నువ్వు ఆతిథ్యం ఇచ్చావు, నేను విడిచిపెట్టు, నువ్వు ఫలం పొందుతావు. ప్రవక్తను చేర్చుకున్నాడు, ప్రవక్త ఫలం పొందుతాడు. ఇదిగో నీ గ్రామానికి ప్రవక్త వచ్చాడు, నీ గ్రామానికి దైవజనులు వచ్చారు, ఇదిగో నీ గ్రామానికి అభిషేక్తులు వచ్చారు. మీరు చేర్చుకుంటున్నారు కనుక దేవుడు మీరు విడిచిపెట్టాడు. మీ పట్ల అద్భుతాలు చేస్తాడు, మీ పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు, మీ పట్ల ఎంతగానో దేవుడు కృప చూపుతాడు. దేవుడు సహాయం చేస్తాడు. అడుగు, ఏం కోల్పోయావు అడుగు. అయ్యా, నేను కోల్పోయినవన్నీ తిరిగి నాకు ఇచ్చే దేవుడు. నేను చచ్చిన స్థితిలో ఉన్నాను, మరలా జీవం ఇచ్చే దేవుడు. నాకు జీవం ఇవ్వయ్యా, నన్ను బ్రతికించయ్యా, నీ కార్యం చెయ్యయ్యా, కృప చూపయ్యని అడుగు. ప్రభు నీ పట్ల అద్భుతం చేస్తాడు, ప్రభు నీ పట్ల అద్భుతం చేస్తాడు. ఇదిగో నీ చెంపల వెనుక కారుతున్న కన్నీరు దేవుడు చూస్తున్నాడు. వేదనతో వచ్చావుగా, దేవుడు అద్భుతాలు చేస్తాడు. శూన్యము గండాల పట్ల చేసిన కార్యాలు ఈ పట్ల కూడా చేస్తాడు. గర్భము తెరవగలిగిన వాడు ఆయన, గర్భాన్ని తెరవగలిగిన వాడు ఆయన, కుమారులను ఇవ్వగలిగిన వాడు ఆయన. ఇదిగో కుమారులను ఇవ్వగలిగిన వాడు ఆయన. చచ్చిన స్థితిలో, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో నీ పిల్లలను బ్రతికించగలిగిన వాడు ఆయన. ఇదిగో కరువులో కొరతలో పోషించగలిగిన వాడు ఆయన. ఇదిగో కోల్పోయినవన్నీ తిరిగి నీకు ఇవ్వగలిగిన వాడు ఆయన. నీ పట్ల అద్భుతం చేస్తాడు, నీ పట్ల అద్భుతం చేస్తాడు ఆయన. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి విడిపించుటకును అంటారా? అందరూ ఈ మాట అంటారా? కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా. అందరు పాడాలి. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన యేసయ్యా, ఒంటరి పోరు నన్ను విసిగించిన, నన్ను తప్పుబట్టిన ఒంటరి వాడే 1000 మంది అన్నావు, భయపడకు అన్నావు. ఒంటరి వాడే నేనున్నానులే, భయపడకు అన్నావు. అయ్యా, నీవే రాకపోతే, అయ్యా నీవే రాకపోతే నేనుండాలేనయ్యా. పాడాలి, నేనుండాలేనయ్యా. నీవే నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా. అయ్యా నీవే లేకుండా, నీ తోడే లేకుండా. రాజాని సన్నిధిలోనే మనసారా ఆరాధిస్తూ, రాజాని సన్నిధిలోనే ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ కుడి చేయి దేవుని సింహాసనం వైపు ఎత్తి, నీ ఎడమ చేయి నీ హృదయం మీద పెట్టి ఒక్క ప్రార్థన చేయి. దేవుని స్తుతులయ్యా, శూన్యము గండ్రాలు ప్రవక్తను చేర్చుకొని ప్రవక్త ఫలం ఎలా పొందిందో నాతో మాట్లాడావు అయ్యా. ఎన్ని కార్యాలయ్యా, గండ్రాల పట్ల ఎన్ని కార్యాలు చేసావయ్యా. కొరత తీర్చావు కదయ్యా, లోటు తీర్చావు కదయ్యా, గర్భఫలం ఇచ్చావు కదయ్యా, కుమారునిచ్చావు కదయ్యా, బ్రతికించావు కదయ్యా, పోషించావు కదయ్యా.
అయ్యా కోల్పోయినవన్నీ తిరిగి ఇచ్చావు కదయ్యా, 7 అంతల ఆశీర్వాదం ఇచ్చావు కదయ్యా, 7 అంతల దీవెనిచ్చావు కదయ్యా. అయ్యా నేను కూడా కోల్పోయి వచ్చానయ్యా, చేతగాని స్థితిలో ఉన్నాను, దిక్కు తోచని స్థితిలో ఉన్నాను. నా కష్టార్జితం అంతా అయ్యా దోచుకున్నారయ్యా, నా కష్ట